హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేనైతే ఈరోజు మీతో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పిజ్జా షేర్ చేసుకుందాం ఎక్కువ టైం పట్టుకోకుండా అని అయితే అనుకుంటున్నా. డోంట్ డిలే, రండి ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రాపర్గా. నేనైతే హాఫ్ గ్లాసు లుక్వామ్ వాటర్ తీసుకున్నాను అండి, వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చటి నీళ్ళు సరిపోతాయి. దాంట్లోకి షుగర్ వేసుకున్నాను ఫస్ట్. షుగర్ అండ్ ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికైతే ఎక్కువ వేడి నీళ్ళు అక్కర్లేదు, జస్ట్ లుక్వామ్ వాటర్ సరిపోతుంది. ఆ వాటర్ తీసుకొని అది దాంట్లోకి నేను ఈస్ట్, షుగర్ అండ్ ఆయిల్ వేసుకున్నా. 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ సరిపోతుంది. షుగర్ డిజాల్వ్ అయిపోయే వరకు మిక్స్ చేసేసుకొని తర్వాత నేను సాల్ట్ వేసాను, వెంటనే మైదా కూడా వేసాను. మైదా 2 కప్స్ తీసుకున్నా. ఆ 2 కప్స్ నాకు ఒక 4 పిజ్జాస్ అయ్యేంత క్వాంటిటీ అయ్యింది. అంటే నేను తీసుకున్న పిజ్జాస్ ఏంటి అంటే మరీ పెద్ద పెద్దవి చేయలేదండి, ఎందుకంటే నేను హెయిర్ ఫ్రైయర్లో ఒకటి చేశాను, ఒకటేమో ఫ్రై పాన్లో చేశాను, మీకు అర్థమవుతుందని. ఈ 3 డిఫరెంట్ వేరియేషన్స్ మీకు నేను ఒక్కొక్కలాగా చేశాను, చూపిస్తాను మీకు అసలు నేను ఎలా చేశాను అన్నది. వితౌట్ ఓవెన్ అయితే మనం చేసుకోవచ్చు. ఇది కొంచెం మిక్స్ అయ్యే వరకు కూడా మనం ఇంకా వాటర్ వేయక్కర్లేదండి, కర్డ్ కానీ లేదంటే పాలు కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. దీన్ని మిక్స్ అయిపోయే వరకు బాగా మిక్స్ చేసేసి ఎక్కువ ప్రెజర్ పెట్టేసి ఇది చేయకూడదండి, ఎందుకంటే ఈస్ట్ యాక్టివేట్ అవుతుంటుంది కాబట్టి. మనం ఎక్కువగా ప్రెజర్ పెట్టి చేసేసామనుకోండి అదైతే మొత్తం అంత తొందరగా యాక్టివేట్ అవ్వదనమాట. నాకు 1/2 అవరే ఉందన్నమాట టైము, అందుకోసం అని చెప్పి నేను దాన్ని మంచిగా మిక్స్ చేసేసి సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టా. చూసారా, ఇంక్రీజ్ అయింది. దీన్ని తీసుకొని నేను జస్ట్ మీరు నోటీస్ చేస్తే నేను దాన్ని ప్రెజర్ పెట్టి అనట్లేదు, ఓన్లీ అంటే కొంచెం ఎక్స్టాండ్ చేసి దాని లోపల వైపుకే తీస్తున్నా, ఎందుకంటే మనకి ఫ్లఫీగా అవ్వాలి కానీ అది ఎక్కడ కూడా ఇది అవ్వద్దని. ఇది ఇలాగ మసాజ్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా అయిపోయి బాగా మనకైతే సాఫ్ట్ అండ్ ఎక్కువగా ఫ్లఫీగా అయితే అయ్యింది. ఇది ఇలా ఫ్లఫీగా అవుతున్నప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే మనం కట్ చేసుకోవచ్చండి. ఇది ఇలా కొంతసేపు మసాజ్ చేసి రెస్ట్ ఇవ్వాలి, ఒక 10 మినిట్స్ అన్న రెస్ట్ ఇచ్చామనుకోండి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అయిన దాన్ని కొంచెం మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసేసుకొని మనం డైరెక్ట్ నేను యాక్చువల్లీ ప్లాట్ఫామ్ మీద చేసేద్దాము, దాన్ని తీసి ప్లేట్లో వేద్దాం అనుకున్నాను, కానీ నాకు తర్వాత అర్థమైంది, ఎందుకంటే ఇది మైదా కదా, సెట్ అవ్వడానికి టైం పడుతుంది, అందుకనేసి నేను డైరెక్ట్గా ప్లేట్లోనే చేశాను. అది కూడా మీతో షేర్ చేస్తా చూడండి. నేనైతే ఏవి పెట్టాలనుకున్నానో ఆ ప్లేట్స్ తీసుకొని బటర్ రాసేసుకున్నా. ఫస్ట్ నీట్గా బటర్ రాసుకోవడం వల్ల అస్సలు స్టిక్ అవ్వలేదండి, చాలా అంటే చాలా మంచిగా అది పీల్ అయిపోయింది, లేదంటే స్టిక్ అయిపోద్ది కదా, మనకు అస్సలు స్టిక్ అవ్వలేదు. దీన్ని ప్లేట్లోనే నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పిండి పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ అయితే చేసుకున్నా. అలానే స్ప్రెడ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అస్సలు ఇంకా పిజ్జా డౌసే తీసుకుని అక్కర్లేదండి మనం ఇలా చేసుకుంటే, ఎందుకంటే చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు, అందుకని నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. చాలా అంటే పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, అంత బాగా వస్తుంది ఇది. ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా ఫోర్క్స్ తోటి హోల్స్ పెట్టేసుకోండి. ఫోర్క్స్తో హోల్స్ కూడా ఏంటంటారు ఎక్కువగానే పెట్టుకోవాలండి, దూరంగా పెట్టుకోకుండా కొంచెం ఫోర్క్స్తో దగ్గరగా పెట్టేసుకున్నారనుకోండి అది కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట బౌన్స్ అవ్వడానికి. ఇంకా ఇది పొంగుతుంది మంచిగా, మనం ఓవెన్లో పెట్టినా లేకపోతే పొయ్యి మీద పెట్టినా. నేను ఒకటి ఇండక్షన్లో డైరెక్ట్గా పెట్టానండి, అది కూడా బాగా వచ్చింది. మీతో నేను అది కూడా షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ నేను 3 డిఫరెంట్ షేర్ చేయాలని లాంగ్ వీడియో పెట్టాను అనమాట, ఓన్లీ హెయిర్ ఫ్రైది షార్ట్ వీడియోలో కూడా నేను మీకు పెట్టాను. ఇలా ఇదంతా ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత అండి, సాసులు యాక్చువల్లీ నేను ఎలా క్వాంటిటీ తీసుకున్నా అంటే మయోనీస్ 1 స్పూను, తర్వాత షెజ్వాన్ సాస్, టమాటో కెచప్ అండ్ పిజ్జా సాస్ అన్నీ కూడా ఒకటే స్పూన్తో సేమ్ క్వాంటిటీ మెయింటైన్ చేశాను. ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందుకని నేను ఏంటి అంటే అన్నీ కూడా సేమ్ క్వాంటిటీయే మెయింటైన్ చేసా. చూసారా, నేను ఏం చేసినా హడావిడిగానే ఉంటుంది అనమాట. నేను స్పూన్లో వేయబోతుంటే అది కింద పడిపోయింది. ఇలాంటి పనులే చేస్తుంటాను నేను. చూసారా ఎంత నీట్గా అంత మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీంట్లోకి నేను ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే స్ప్రింకిల్ చేసేసుకున్నా. అది స్ప్రింకిల్ అయిపోయిన తర్వాత పన్నీరా లేకపోతే మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ పెట్టుకోవచ్చండి. నేను ఒక దాంట్లో అయితే ఆనియన్స్ వేయలేదు, ఎందుకంటే నేను ఆనియన్స్ లేకోకుండా తింటున్నాను, అందుకని ఒక దాంట్లో ఆనియన్స్ అవాయిడ్ చేసా, అన్నిట్లో మిగతా దాంట్లో ఆనియన్స్ వేసాను అనమాట.
మీకు పన్నీరు, కార్ను తర్వాత మీకు నచ్చింది మీరైతే పెట్టుకోవచ్చు వెజ్జీస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్పెషల్లీ హెయిర్ ఫ్రైయర్‌లో అయితే మంచిగా అంటే మంచిగా కుక్ అయ్యండి. జస్ట్ 15 మినిట్స్ సరిపోతుంది హెయిర్ ఫ్రైయర్‌లో. పిజ్జా మోడ్‌లో పెట్టేసి 15 మినిట్స్ సెట్ చేసేసుకోండి సరిపోతుంది. మంచిగా అది ఫ్రై అయిపోద్ది. హెయిర్ ఫ్రైయర్‌లో ఎందుకు 15 మినిట్సే అంటే అది కొంచెం మనకి వేడి అంతా ఎక్కడికి పోదు కదండీ. ఇప్పుడు పొయ్యి మీద అనుకోండి వేడి పక్కకెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ టైము మనకి పడుతుంది గానీ, ఎయిర్ ఫ్రైయర్‌లో ఎక్కడికి మనకి ఎయిర్ పోదు కదా! అందుకని చెప్పేసి తొందరగా అయిపోయిందనమాట. తర్వాత నేనైతే మొత్తం వెజ్జెస్ పెట్టేసుకొని చీజ్ తీసుకున్న. ఈ చీజ్ కూడా ఫ్యాట్ బేస్ కాదండి. యాక్చువల్లీ నాకు తెలీదు. ఇది నేను విజేతలో తీసుకున్నా. నేను తీసుకున్నప్పుడు కూడా చూసుకోలేదనమాట. తర్వాత చూస్తే నాకు అర్థమైంది. అది చీజ్ కంప్లీట్‌గా ప్రోటీన్ బేసే గానీ ఫ్యాట్ బేస్ కాదని. తర్వాత కూడా ఇంకొక దాంట్లో కూడా సేమ్ బటర్ రాసుకున్న దాంట్లో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకొని పిజ్జా అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి. ఇంకొకటొచ్చి నేను ప్యాన్‌లో చేశాను. ఇండక్షన్ మీద చేస్తున్నానని చెప్పా కదా! ఈ రెండైతే నేను పక్కన పెట్టేసుకున్నా. కొంతసేపన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ట్రై చేయండి. ఇది నేను ప్యాన్‌లో చేసుకుంటున్నాను. ప్యాన్‌కి డైరెక్ట్‌గా బటర్ రాసేసి థిక్‌గా ఉన్న ప్యాన్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. పెనం కూడా కొంతమందిది బాగా థిక్‌గా ఉంటది చూసారా? ఆ పెనం మీద కూడా మీరు చేసుకోవచ్చు. ఇది నేనేం చేశానంటే పిండి తీసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకున్నా. బటర్ రాసుకుంటేనే స్టిక్ అవ్వకోకుండా మనకి నీట్‌గా తీసేటప్పుడు ఇబ్బంది పెట్టదండి. అందుకని మంచిగా బటర్ అయితే నేను అప్లై చేసుకున్నా. అప్లై చేసుకొని చేతితోటి నీట్‌గా స్ప్రెడ్ అయితే చేసుకున్నా. దీన్ని స్ప్రెడ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను. ఎవరైనా ఇందాకల నేను ఎలా మిక్స్ చేశానో చూడకపోతే ఇప్పుడైతే చూడండి కరెక్ట్‌గా. నేను అన్ని సాసెస్ కూడా సేమ్ స్పూన్‌తో 1 స్పూనే తీసుకున్నా. తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నా. వెజ్జీస్ అన్నీ మీకు ఏ వెజ్జీస్ కావాలంటే ఆ వెజ్జీస్ స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆ వెజ్జీస్, ఈ వెజ్జీస్ అని ఏం లేదు. నేను ఫోర్క్‌తో హోల్స్ పెడుతున్నా అనేది చెప్పా కదండీ! ఇలా ఈవెన్‌గా నీట్‌గా హోల్స్ పెడితేనే బెటర్ అండి. పిజ్జాది నేను సాస్ అయితే యాక్చువల్లీ అన్నీ కూడా నేను బ్లింకిట్‌లోనే పెట్టాను. చాలా వచ్చాయి. ఈ మైనీస్ కూడా కంప్లీట్‌లీ వెజ్ అనమాట. ఎగ్‌లెస్ మైనీస్. పన్నీర్ బేస్ ఇది. నాకది నచ్చింది. మైనీస్ కూడా టేస్ట్ బావుంది. చిల్లీ సాస్ నేను వాడలేదండి. నచ్చిన వాళ్ళైతే వాడండి. ప్రాబ్లమ్ లేదు. చిల్లీ సాస్ కూడా బానే ఉంటది. దీనిలోని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకొని మనమైతే ఇంకా దీని మీదకి వెజ్జీస్ అవన్నీ టాప్ చేసుకోవచ్చు. ఆర్గానో అవి ఎందుకు ఇప్పుడే ఏసానని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఆర్గానోను తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడే ఎందుకు ఏసానంటే కొంచెం మీకు టేస్ట్ అన్నది మంచిగా అనిపిస్తదండి. నార్మల్‌గా అవి వేయకోకుండా ట్రై చేసిన దానికి, అవి వేసి ట్రై చేసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటది. నాకైతే అలా అనిపిస్తది. నచ్చలేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. కానీ ఏది గ్రేట్ చేసినా ఆనందం రాదు గానీ, గ్రేట్ చేయడానికి చిరాకొస్తది కదా! మామూలుగా ఏదైనా తురమాలి అంటేనే మనకి ఇరిటేషన్ వస్తది. అదే చీజ్ గ్రేట్ చేసేటప్పుడు ఆ ఆనందమే వేరండి. ఎంత బాగా చీజ్ గ్రేట్ చేయాలనిపిస్తది. ఎందుకంటే సాఫ్ట్‌గా ఉంటది కదా! మనకు కూడా మంచిగా అనిపిస్తది గ్రేట్ చేసేటప్పుడు. ఆ సాటిస్ఫాక్షనే వేరనుకోండి. ఇలా మొత్తం నీట్‌గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇలా నీట్‌గా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఈ చీజ్ కూడా మనకి సాగీగా అది రావట్లేదు. క్రీపీగా వస్తది చూసారా? అలా రావట్లేదు. నేను యాక్చువల్లీ అలాగే వస్తదనుకోని తీసేసుకున్నా గానీ తర్వాత అర్థమైంది ఇది రాలేదని. ఇదిగోండి ఇలా 3 నేను సెట్ చేసేసుకున్నా. ఇలా మీరు స్టవ్‌లో పెట్టేటప్పుడైతే జాగ్రత్త అండి. నా ఫింగర్ నిజంగా కాలిపోయింది అది పెట్టేటప్పుడు. నా బాధ అసలు చూడాలి. అది వేడెక్కింది కదా! నేను పెట్టేటప్పుడైతే కాలిపోయింది. ఇదైతే నేను ఇండక్షన్‌లో పెట్టేసుకొని తక్కువ టెంపరేచర్ పెట్టుకోండి. ఇదైతే పిజ్జా మోడ్‌లో సెట్ చేసేస్తే సరిపోతుంది. హెయిర్ ఫ్రైయర్‌లో పెట్టింది. ఇదిగోండి పిజ్జా మోడ్‌లో నేను పెట్టేసాను. అది డైరెక్ట్‌గా వచ్చేసింది 180 డిగ్రీస్ 15 మినిట్స్. దాన్ని వదిలేసా. పొయ్యి మీద పెట్టింది. ఇదిగోండి కుక్ అయిపోయాక చూసారా ఎంత అయిందో. చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతదండి. మీరు అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఏంటంటారు కుక్కర్‌లో గానీ లేకపోతే ఇలా పెట్టినప్పుడు 20 మినిట్స్ పెట్టండి. ఇండక్షన్ నాకు 15 మినిట్స్‌కే అయిపోయింది. ఎందుకు అంటే డైరెక్ట్‌గా పెట్టాం కదా! ఇది చూడండి ఎయిర్ ఫ్రైయర్‌లోది మంచిగా ఫ్రై అయిపోయింది. అన్నీ ఫైనలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.